ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు పాట్నాకి వెళ్ళారు. ఏదైతే బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన నేను ఇక్కడికి ఒక మంత్రిగా రాలేదు, ఒక పౌరుడిగా వచ్చాను, భారతదేశం బీహార్ ఎన్నికలు భారతదేశం మొత్తం వినిపించాలా, ఎన్డీఏని గెలిపించాలనేసి ఆయన అన్నారు. ఫైన్, బాగుంది. ఆయన మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పైన యథాప్రకారం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు కుంటిపడ్డాయి, అభివృద్ధి జరగలేదని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో చెప్తే చెప్పారు, బీహార్ అవి కూడా చెప్పారు ఆయన. ఓకే, ఇక్కడ ఎవరు ప్రభుత్వం ఎంతవరకు మంచి చేసింది పేదలకి ఒక్కసారి మనం పరిశీలించుకోం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరే పెన్షన్, తర్వాత నాడు నేడు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం, మీరు ఆ ఇంగ్లీష్ మీడియం వద్దని కూడా కోర్టు అప్పీల్ వేశారు. తర్వాత రైతు భరోసా, రైతుకి పంట నష్టానికి క్రాఫ్ట్ ఏదైతే పంట నష్టం జరిగిందో ఇన్సూరెన్స్ కూడా చేశారు ఆయన. మీరు ఆ ఇన్సూరెన్స్ ఎత్తేసారు. మెయిన్గా పెట్రోల్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్ ఎక్కువ అన్నారు. మరి మీరు వచ్చిన తర్వాత తగ్గివచ్చు కదా, ఎన్డీఏ గవర్నమెంటేనే కదా, ఈరోజు అదే రేటు ఉంది. అలాగా మీరు మంచి ప్రభుత్వం అనిపించుకోవచ్చు. పెట్రోల్ రేటు ఇప్పుడు 100 రూపీస్కి పక్క రాష్ట్రంలో 100 రూపీస్ పోతుంది, మీరు తగ్గించి మంచి ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అలాంటి పనులు ఏం చేయలేదు ఇంతవరకు. యథేచ్ఛగా అప్పులు తీసుకురావటం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కోట్ల అప్పు చేశారు, శ్రీలంక అయిపోయిందని మీ ప్రింట్ మీడియాలో మీ ఛానల్స్లో విపరీతంగా ట్రోల్ చేశారు. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అప్పు? పోలవరాన్ని ఒక నిర్మాణాత్మక ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చారు ఆయన. మీ గవర్నమెంట్లో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఇలాగా డబ్బులంతా తీసుకుపోయి అమరావతిలో పెడుతూ మేము అభివృద్ధి చేసేస్తున్నాము అంటే ప్రజలు కూడా నమ్మే స్థాయిలో లేరు. ఏదైనా కావచ్చు, ప్రజలకి ఇది మంచి చేశాను, ఇది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మంచి జరిగింది, పేదవాడికి ఇది మంచి జరిగిందని చెప్పండి. ప్రభుత్వాన్ని తెచ్చి పేదవాళ్ళు కాళ్ళ దగ్గర పెట్టారు ఆయన. ప్రతి ఒక్కరికి ఇంటింటికి ట్రాన్స్పరెంట్గా ప్రతి పని ఇంటి దగ్గరే చేసుకునేట్లు వెసులుబాటు కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగా మీరు కూడా నడిపిస్తే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు.